ఆత్మకి అభిమానం, గౌరవం అనేది లేనే లేదు. అవి నువ్వు తగిలించుకొని నువ్వు క్రియేట్ చేసుకున్నది. అసలు ఆత్మ ఒక నిరంజనమైనది. ఆత్మకి ముక్కు చెవులు లేవు. ఆత్మ దాన్ని అహంకారాన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఎదుటివాడు నువ్వు అనుకున్నట్లు లేడని నువ్వు పరేషాన్ అవుతున్నావు. ఎవరేమన్నా సంతోషపడద్దు, బాధపడద్దు. నిన్ను పొగిడినా నువ్వు ఉబ్బి తబ్బిబ్బు అవ్వద్దు. ఆ మరుక్షణం నిన్ను తిట్టడానికి రెడీగానే ఉంటారు. ఆ స్థితికి నువ్వు రావాలి. నీవు ఈ బంధాలు అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు ఆ స్థితికి వస్తావు. మరణించేటప్పుడు హాయిగా మరణిస్తావు. ఎదుటివారు అన్న మాటలకి ఎంజాయ్ చేయి, కానీ రియాక్ట్ అవ్వద్దు. సుమ్మా ఇరు అన్నారు రమణ మహర్షి. అంటే ఊరికే ఉండు. స్పందనకు ప్రతిస్పందన వద్దు. నువ్వు ఎదుటివారు ఒకళ్ళంటే నువ్వు ఇంకా 2 అంటే దానికి ఇంకా 4 వినాల్సి వస్తుంది. ఎదుటివాడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అది వాడి ఇష్టం, వారి మనసు వాళ్ళ ఇష్టం. అది నీ చేతుల్లో లేదు. దాన్ని ఆపే శక్తి నీకు లేదు. దానికి రోజు మొత్తం నువ్వు డిస్టర్బ్ అవ్వటమే కాకుండా అది అందరికీ చెప్పి అందరి మైండ్ని పరేషాన్ చేయటం సరికాదు. మనిషి వాడి స్థితిని బట్టి వాడి మనసుని బట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మనిషి వీటి నుండి బయటపడాలి. ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు స్థిరంగా నిలబడి చూడు. ఇక్కడ నీవు ఉన్నది నీ పని చేసుకోవటానికి, వాళ్ళని పట్టించుకోవడానికి కాదు. నేను అన్న ఐడెంటిఫికేషన్ లేని మైండ్ మాత్రమే ఇలా ఉండగలుగుతుంది, పరేషాన్ అవ్వదు. ఐడెంటిఫికేషన్ ఉంటే పరేషాన్ అవుతుంది. ఆ నేను అన్నది తీసేస్తావా, నీకు పరేషాన్ అంటూ ఉండదు. అదర్ దాన్ ఏ మైండ్ కూడా ఎవరేమన్నా పరేషాన్ అవ్వదు. జస్ట్ చూస్తుంది. సచ్చిదానందం ఆనంద స్థితిలోనే ఉంటుంది. హ్యాపీనెస్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ బై మనీ, నాట్ బై అదర్స్. నెవర్ స్టక్ హ్యాపీనెస్ అదర్ సైడ్. యూ నెవర్ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. యువర్ నేచర్ ఈజ్ హ్యాపీనెస్. అది తెలుసుకో. యూ నెవర్ కంపేర్ యువర్స్ హంగ్రీ టు ఎనదర్స్ హంగ్రీ. ఆల్సో యూ నెవర్ కంపేర్ యువర్ బ్రీతింగ్ ఈజ్ బెటర్ దాన్ యువర్స్ ఫాదర్స్ బ్రీతింగ్. అలాగే నువ్వు దేన్ని కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. యూ బెటర్ దాన్ అదర్స్ అని ఎప్పుడు అనుకోవాలి. డోంట్ సెర్చ్ ఫర్ హార్ట్ బీట్ దట్ విత్ ఇన్ యూ. నీలోనే ఉంది. ద ఓల్డ్ టీచర్ కృష్ణమూర్తి సెడ్, నో కెన్ లిబరేట్ యూ, యూ కెన్